యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్పు సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమైంది. టీ20 ఫార్మాట్లో ఈసారి మ్యాచ్లు జరుగుతాయి. మొత్తం 8 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ 8 జట్లు పోటీ పడే మెగా టోర్నీలో అందరి దృష్టి భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదనే ఉంది. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, యుఏఈ, ఓమన్ దేశాలు ఉంటాయి. గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ దేశాలు ఉంటాయి. మొత్తం 8 దేశాలు తలపడుతూ ఉన్నాయి. ఈ ఆసియా కప్పు క్రికెట్ టీ20 ఫార్మెట్ వేదిక 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమైతే యుఏఈ దానికి నేతృత్వం వహిస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ చోప్రా, ఆకాష్ చోప్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆసియా కప్ ఫైనల్స్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ తలపడే అవకాశం ఉందని అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుని తేలిగ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. వారు తగినన్ని టైటిల్ కైవసం చేసుకోలేదు. అయినప్పటికీ ఆసియా కప్ సైతం గెలవలేదు. కానీ టీ20 ప్రపంచ కప్లో సెమీఫైనల్ వరకు చేరుకున్నారు. వన్డే కప్ ప్రపంచ కప్లో బాగా రాణించారు. వారు ఆసియా కప్లోని సత్తా చాటే అవకాశం ఉందని ఆకాష్ చోప్రా గారు తన యొక్క అవగాహనని వెలువచ్చారు. అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఉండటం, భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్లో ఉండటం, బంగ్లాదేశ్, శ్రీలంక కూడా బలమైన జట్లు కావటం వల్ల ఈసారి ఆసియా కప్ అనేది కొంత ఎక్కువ ఆసక్తికరంగా ఉండే అంశంగా ఉంది. థ్యాంక్ యూ.